హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం. తడి బియ్య పిండి కాకపోయినా పొడి బియ్య పిండితోటి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేయొచ్చు. సో, లేట్ చేయకుండా ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, కాస్తంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి కూడా వేసేసుకొని, మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్‌ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా స్పూన్ కానీ, ఏదైనా గరిటె గాని తీసేసుకొని, ఈ పిండి మొత్తం కాస్త దగ్గర అయ్యే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఉండలంతా కట్టకుండా ఈ పిండి మొత్తం బాగా గట్టిగా ఫామ్ అయ్యే వరకు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి, ఈ పిండిని వేళ్ళతోటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం స్మూత్‌గా కలిపేసుకున్న తర్వాత కాస్త పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్‌గా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ఉండలు మొత్తం ఈ విధంగా అన్నీ ఒకే సైజులో ఉండ్రాళ్ళనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండ్రాళ్ళన్నీ ఒకే సైజులో ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాస్త చివర్లో ఈ పిండి ముద్దని ఇలాగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని, మనం తీసుకున్న ఏ కప్పుతోటి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 గంటల వరకు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా 2 టీ స్పూన్లు వేసుకొని, కొబ్బరి పలుకులు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని, ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు వరకు నేను బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు కాస్త స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక అరకప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ పప్పు ఉడికి కాస్త నీళ్లు మరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత ఈ బాల్స్ మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఇవి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చివర్లో మిగుల్చుకున్న పిండి ముద్దలో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకొని, ఇప్పుడు ఇవి బాగా ఉండ్రాళ్ళనేవి ఉడికినాయి కదా! ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకున్న పిండి మొత్తం వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్, కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది ఎగటు కొట్టకుండా ఉంటుందన్నమాట. ఇలాగ బాగా ఉడికి కాస్త దగ్గరయ్యి చిక్కపడే వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా ఈ పాయసాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి అనేది కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ ఇవి 2 వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు ఈ పాయసంలో వేసేసుకోవాలి. పాయసంలో వేసేసుకొని పూర్తిగా పాయసం చల్లారిన తర్వాత ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాయసం అనేది వేడిగా ఉంటే పాలు పోయంగాల్నే పాయసం అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పాలనేది పోయాలన్నమాట. ఇప్పుడు ఈ పాయసాన్ని వినాయకునికి నివేదించండి. చాలా తక్కువ టైంలో సింపుల్‌గా చేసుకోవచ్చు. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.